వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటామో తెలుసా? వరం అంటే ఆశీర్వాదం, వ్రతం అంటే ఆరోగ్యం, శాంతి, మంచి కుటుంబ జీవితం, పిల్లలు, రక్షణ. శక్తి కోసం లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. ఈ వ్రతంలో ముఖ్యమైనది కలశం. దీనికోసం మనము ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకు నిండా పసుపు రాసుకొని కుంకుమతోని అలంకరించుకొని పక్కకు పెట్టుకోవాలి. కలశాన్ని పెట్టుకునే పీఠం పైన తమలపాకులను ఈ రకంగా పేర్చుకొని మధ్యలో బియ్యం పోసుకొని దాని మీద కలశాన్ని పెట్టుకోవాలి. కలశంలో నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అనేది జీవశక్తికి ఆధారం. పసుపు పవిత్రతకు చిహ్నం, కుంకుమ శక్తికి మూలం, నాణెము సంపదకు చిహ్నం. పసుపు కంకణం కట్టడంతో అమ్మవారిని ఆహ్వానించినట్టు. ఈ 5 మామిడాకులు పంచతత్వాలకు గుర్తు. కొబ్బరికాయను కలశంపై పెట్టుకొని వస్త్రంతో అలంకరించుకోవాలి. ఇప్పుడు పూజ ప్రారంభం చేసుకోవాలి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.